స్వయం కృషి పట్టుదల ఉంటే అన్ని రంగాల్లో ముందుంటాం అంటున్నారు మహిళలు. గిరిజన తండా నుండి ఢిల్లీ వరకు ఆమె ప్రయాణం సాగింది. ఆమె ఎవరో కాదు, తెలంగాణ ఆర్టీసీ మొట్టమొదటి మహిళా డ్రైవర్ సరితా నాయక్ మనతో ఉన్నారు. అసలు ఆవిడ జర్నీ ఎలా జరిగింది, దీనిలోకి ఎలా వచ్చారో తెలుసుకుందాం. మేడం నమస్తే, కంగ్రాచులేషన్స్. ముందుగా దేశంలోనే మొట్టమొదటి మహిళా డ్రైవర్గా రికార్డుకి ఎక్కించారు, ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుంది మ్యామ్. ఎందుకంటే మనం తెలంగాణ రాష్ట్రం కదా, మన దేశంలో మనం చేసుకోవడం ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఢిల్లీలో కూడా బాగానే ఉంది, ఢిల్లీలో కూడా మంచిగా చేశాను 10 years. కాకపోతే అమ్మ వాళ్ళు కొంచెం ఏజ్ బార్ అయిపోయారు, వాళ్ళ కోసమే ఇక్కడికి చేయించుకోవాలనేసి మన తెలంగాణ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. సో ఫస్ట్ ప్రజావాణిలో కోమటిరెడ్డి సార్ని కలిశాను. కోమటిరెడ్డి సార్ పొన్నం ప్రభాకర్ సార్ని ఫోన్ చేశారు, మళ్ళీ పొన్నం ప్రభాకర్ సార్ని కలిశాను. పొన్నం ప్రభాకర్ సార్ మంచిగా ఒక మెసేజ్ ఇచ్చారు, ఒక మంచి మాట చెప్పారు, ముందుకు రండమ్మా మేము సపోర్ట్గా ఉన్నామనేసి చెప్పడం జరిగింది. ఇంకా కొన్ని నా డాక్యుమెంట్స్ అన్ని చూపించాను. 10 years నేను ఎక్స్పీరియన్స్ లెటర్ కూడా తీసుకొని వచ్చానమాట. సో అవన్నీ చూసినాక సార్ చెప్పారు, వేకెన్సీ వస్తున్నాయమ్మా చేసుకోండి అని చెప్పారు. సో ఆ వేకెన్సీ ఇంకా ఎప్పుడు వస్తుందని వెయిట్ చేశాను. సో మళ్ళీ దానికి డిలే అయిపోయింది. డిలే అయిపోయిన తర్వాత మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిపోయాను. మళ్ళీ అక్కడ డ్యూటీ కంటిన్యూ చేస్తున్నాను. చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 15 days 20 days బ్యాక్ మళ్ళీ పోస్టులు పడుతున్నాయని చెప్పగానే మళ్ళీ వచ్చానమాట. మళ్ళీ వచ్చి మళ్ళీ అప్లై చేసుకుందామంటే మళ్ళీ దానికి బ్రేక్ అయింది. సో మళ్ళీ సార్ దగ్గరికి వెళ్ళాను అనమాట. సో సార్ పొన్నం సార్ చెప్పారు, వాళ్ళ పిఎస్ వేణు సార్తో చెప్పి నాకు ఇక్కడ పంపించారనమాట. జేబీఎంలో చేసుకోండి, ఇప్పుడు వేకెన్సీ వస్తే ఫస్ట్ పోస్ట్ మీకే వస్తామని చెప్పిర్రు. ఇంకా అదే విశ్వాసంతో నేను డ్రైవింగ్ చేస్తున్నాను మ్యామ్. సో అమ్మ నాన్నకి కొంచెం బాగాలేదు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం గుర్తు చేసుకుంది కాబట్టి, ఒక హెల్ప్ చేస్తుంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. పొన్నం ప్రభాకర్ సార్కి కూడా ధన్యవాదాలు. మొన్న ఇట్లనే పేపర్ న్యూస్ చూసి మన చీఫ్ మినిస్టర్ సార్ కూడా ఒక మంచి మెసేజ్ పెట్టారు మ్యామ్. సో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను, మా ఫ్యామిలీ. సో చీఫ్ మినిస్టర్ సార్కి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మ్యామ్. సరితా నాయక్ గారు డ్రైవ్ చేసే బస్సు ఇదే, ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఒక మారుమూల గిరిజన తండా నుంచి ఢిల్లీ వరకు వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. అసలు ఎలా జరిగింది మీ జర్నీ? మ్యామ్ ఆటో నుంచి జరిగింది. ఊర్లో ఆటో నడిపేదాన్ని, ఎందుకంటే కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండే మాకు. సో అలా అనేసి ఆటో నడిపాను 2 years నడిపి, దాని తర్వాత మళ్ళీ మా ఊరికి వచ్చేసాను. ఇంతకుముందు దేవరకొండలో నడిపాను మా బావ దగ్గర. ఇక అక్కడ నుంచి మా ఊరికి వచ్చేసాను. మా ఊరికి వచ్చి నడిపిస్తే మా ఊరు వాళ్ళు హెల్ప్ చేశారు, అంటే మా మండలం వాళ్ళు హెల్ప్ చేస్తే నాకు గవర్నమెంట్ నుంచి ఆటో వచ్చిందనమాట. అక్కడ పల్ల వెంకటరెడ్డి సార్ అని మాకు ఎమ్మెల్యేగా ఉండే ఆ సార్ కూడా మంచిగా హెల్ప్ చేశారు. అప్పుడు ఆటో ఇచ్చారు, గవర్నమెంట్ ఆటో. ఆ ఆటోతో 6 years కంటిన్యూ చేసి అమ్మ నాన్నకు తోడుగుండి ఒక చిన్న ఇల్లు కట్టించుకున్నాను. సో అక్కడ నుంచి మళ్ళీ ఒక మేడం నా ఇట్లా మెసేజ్ చూసి, పేపర్ యాడ్ చూసి, ఇక్కడ మన హైదరాబాద్లోనే ఉండేవారు ఆమె, భానుశ్రీ మేడం, ఢిల్లీలో వర్క్ చేస్తారనమాట. ఆమె చెప్పారు, ఢిల్లీలో ఇట్లా ఒక ఎన్జిఓ ఉంది, ఆ ఎన్జిఓకి వెళ్తారా, ఇట్లా జాబ్ మంచిగా ఉంటుంది, 20,000 దాకా శాలరీ ఇస్తారు, ఇంకా ఫ్యూచర్ కూడా బాగానే ఉంటుంది, వెళ్ళండి అని చెప్పారు, నీకు ఇష్టం ఉంటే. సో నాకు ఇష్టమే కదా మ్యామ్, ఇక్కడ ఆటో అన్నప్పుడు కొంచెం చిన్న చిన్నవి ఉంటాయి కదా, సో ఒక మంచి ఫ్యూచర్ ఉంటుంది అనేసి వెళ్ళిపోయాను నేను. అక్కడ 2 years ఎన్జిఓతో పనిచేశాను. ఎన్జిఓ వాళ్ళే అక్కడ డిటీసీలో నాకు ఉద్యోగం ఇప్పించారు. 15 మంది అమ్మాయిలను పంపించారు. 15 మంది అమ్మాయిల్లో నేను ఒక్కదాన్ని పాస్ అయ్యాను అప్పట్లో 2015లో. దాని తర్వాత 8 సంవత్సరాలు నేను కంటిన్యూ చేశాను. 2 years బ్యాక్ మళ్ళీ ఎన్జిఓ తరపు నుంచి మళ్ళీ అక్కడ ఢిల్లీ సర్కార్ కూడా సపోర్ట్ చేస్తే 100 మంది అమ్మాయిలు వచ్చారు. మళ్ళీ ఆ 100 మంది అమ్మాయిలు చేస్తున్నారు. అక్కడ ఒక 5 members, అక్కడ ఒక 5 members, మా డిపోలో మేము 4 members ఉన్నాం. సో అక్కడ నుంచి అంతా బాగానే ఉంది మ్యామ్. సో అలా వెళ్ళడం జరిగింది. మళ్ళీ తెలంగాణకి ఎందుకు వచ్చానంటే మెయిన్ రీజన్ ఇదే మ్యామ్, ఫ్యామిలీ కోసమే వచ్చాను మ్యామ్. నాన్నకి కళ్ళు కనిపించవు, అమ్మకు మా లాస్ట్ ఇప్పుడు 1.5 బ్యాక్ పామ్ ఫ్రాక్చర్ అయిపోయింది. ఇక ఆమెకు అసలు చేత కాదు, ఇట్లా కట్టబెట్టుకుని కూడా సరిగా నడవదు. మేము చిన్నపిల్లల్లాగా చూసుకోవాలి, అక్క వాళ్ళు చూసుకుంటున్నారు. సో నా బాధ్యత కూడా ఉంది కాబట్టి నేను అమ్మ వాళ్ళ కోసమే నా జీవితాన్ని ఇట్లా మార్చుకున్నాను కాబట్టి నేను వాళ్ళని చూసుకుంటాను అనేసి సార్ వాళ్ళని రిక్వెస్ట్ పెట్టుకున్నాను.
తెలంగాణ ప్రభుత్వం మహిళలకు మంచి మెసేజ్ ఇస్తున్నారు. ఎందుకంటే డ్రైవింగ్ ఫీల్డ్లో కాకుండా లేడీస్ ఫ్రీ చేస్తున్నారు. ఇంకా చాలా చాలా అవి తీస్తున్నారనమాట. అంటే ఏమన్నా మహిళలు ఏమన్నా చేయగలగాలంటే ఇంకా చాలా స్కీమ్స్ తీస్తున్నారు మేడం. సో నాకు హ్యాపీగా అనిపించింది. ఇంతమంది సర్కార్ని కూడా వేడుకున్నాను, ఆ సర్కార్ కొంచెం పట్టించుకోలేదు. సో ఈ సర్కార్కి నేను చెప్పడము, వాళ్ళు రెస్పాన్స్ అవ్వడము, సో నాకు హ్యాపీగా అనిపించింది. సో తెలంగాణ ప్రభుత్వం మంచిగా హెల్ప్ఫుల్గా ఉంది మహిళల పట్ల. సో అందుకని నేను తెలంగాణ గవర్నమెంట్కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మీరు ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది, ఏమేం చేస్తూ ఉంటారు? మేము 5 అక్క చెల్లెలం. నేను లాస్ట్ ఆమె. అందరిది మ్యారేజ్ అయిపోయింది. చిన్న తమ్ముడు ఉన్నారు. అమ్మ నాన్న ఉంటారు. సో అమ్మకి చేత కాదు, నాన్నకి చేత కాదు. ఇంకా కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది కాబట్టి అక్కడ శాలరీస్తో పోల్చుకోలేము. అలాగనుకొని అక్కడ కూడా గవర్నమెంట్ జాబే, ఫ్యూచర్లో అది గవర్నమెంట్ అయ్యేదే. కాంట్రాక్ట్ బేస్ కిందనే ఉండేదాన్ని. సో అది ఫ్యూచర్లో గవర్నమెంట్ అయ్యేది. కాకపోయినా పేరెంట్స్ ముఖ్యం అనేసి అక్కడ కాదనుకొని ఇక్కడికి వచ్చేసినాను మేము. మన క్యాపిటల్ అయినటువంటి ఢిల్లీలో మొట్టమొదటి మహిళా డ్రైవర్గా మీరు అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. ప్లస్ మీకు బెస్ట్ ఉమెన్ ఫ్యూచర్ అవార్డు కూడా రావడం జరిగింది. ఎలా ఫీల్ అవుతున్నాను? మంచి ఫీల్ అవుతున్నాను మ్యామ్. ఫస్ట్ అవార్డు నాకు కిరణ్ బేది మేడం ఇచ్చారు. సో నాకు హ్యాపీగా అనిపించింది కిరణ్ బేది మేడంతో. ఫస్ట్ పోలీస్ ఆఫీసర్, ఫస్ట్ ఉమెన్ డ్రైవర్. సూపర్ మ్యామ్. అక్కడ ఇంకా చెప్పలేదు, ఫస్ట్ ఫైర్ వికెట్ ఆఫీసర్స్ కూడా వచ్చారు. ఫస్ట్ జైలర్, మన మహిళా జైలర్, ఇంత పెద్ద తిహాడ్ జైలుకి చూసుకునేది ఆమె, ఆ మేడంతో కలిశాను. ఇంకా ఆర్మీలో ఫస్ట్ అంట, వాళ్ళతో కలిశాను. సో నాకు హ్యాపీగా అనిపించింది మ్యామ్. అంటే అక్కడ డీటీసీ నాకు ఒక మంచి అవకాశం ఇచ్చింది, మంచిగా పని చేసుకున్నాను కాబట్టి, అక్కడ అంతమందితో కలవడానికి నాకు ఒక మంచి అవకాశం కుదిరింది కాబట్టి, సో అక్కడ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత అక్కడ ఇండియాకి ఫస్ట్ లేడీ బస్ డ్రైవర్గా నాకు రాష్ట్రపతి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ తర్వాత యూపీ చీఫ్ మినిస్టర్ ఒక మహిళా డ్రైవర్ ఇండియాకి అనేసి అక్కడ పిలిపించి 2015లో అఖిలేష్ యాదవ్ కూడా నాకు అవార్డు ఇవ్వడం జరిగింది. కొంచెం మనీ హెల్ప్ చేయడం జరిగింది. అక్కడ ఢిల్లీ సర్కార్ కూడా నాకు అవార్డు ఇవ్వడం జరిగింది. 25,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా అవార్డు ఇచ్చారు, 1 lakh rupees ఇచ్చారు ఇంతకుముందు సర్కార్. సో చిన్న చిన్న అవార్డ్స్ కూడా వస్తూనే ఉంటాయి. అప్పుడప్పుడు ఈవెంట్స్కి వెళ్తూనే ఉంటాను మేము. అలా కాకుండా సినీ రంగం వాళ్ళు కూడా పిలిచారు మేము. మన హాలీవుడ్ వాళ్ళు, బాంబే వాళ్ళు పిలిపించారనమాట. సో భారతీ సింగ్ అనేసి వాళ్ళ హస్బెండ్ జీ టీవీ వాళ్ళు పిలిపించారు. కామెడీ షో ఉంది ఒక సీరియల్లో. అట్లా ఎంతమంది అమ్మాయిలు ఎంత మంచి పని చేశారో వాళ్ళకి పిలిపించి ఇంటర్వ్యూ ఇచ్చి మాకు 4-5 days ఉంచి తగినంత మనీ కూడా హెల్ప్ చేశారు. సో ఇట్లా వెళ్తూ ఉంటాను మేము. అప్పుడప్పుడు ఏదైనా ఈవెంట్స్ వస్తే వెళ్తూ ఉంటాను. మళ్ళీ ఒకసారి ఊబర్ యాప్కి యాడ్ ఇచ్చి వచ్చాను అనమాట. అక్కడ కూడా వాళ్ళు కూడా హెల్ప్ చేశారు మేడం, మనీ హెల్ప్ చేశారు, మంచిగానే రెస్పాన్స్ అయ్యారు. వాళ్ళే పిలిపించారు, వాళ్ళే మళ్ళీ రిటర్న్ వాళ్ళే ఇచ్చేసాను మ్యామ్. సో మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ ఉంది బాంబే వెళ్ళడం, వేరే ఏదో న్యూస్ అని చెప్పారు. సో అక్కడ కూడా ఈవెంట్ మీటింగ్ ఉంటుంది, రావాలమ్మా మీరు ఇండియాకు ఫస్ట్ అనేసి చెప్తున్నారు. సో హ్యాపీగా అనిపించింది మేము, ఇండియాకి ఫస్ట్ బస్ డ్రైవర్గా ఒక మంచి పేరు తెచ్చినందుకు. ఇలాగే అందరు నాకు సపోర్ట్ చేసిర్రు. ఇప్పుడు తెలంగాణ సర్కార్ కూడా సపోర్ట్ చేసింది కాబట్టి తెలంగాణ సర్కార్కి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఒక చిన్న ఆటో నుంచి ఎలక్ట్రికల్ బస్సు నడిపే వరకు వచ్చారు. అంటే ఆటో నడిపినప్పుడు ఎలా ఉండింది ఫీల్? ఇంత పెద్ద బస్సు సింగిల్ హ్యాండ్తో డీల్ చేసిన ఎలా అనిపిస్తుంది? మేము అనుకోలేదు ఇంత పెద్ద బస్సు నడుపుతానని, నిజంగా అనుకోలేదు. ఏదో మరి ఆ దేవుడు లక్కో ఏమో అనుకోవాలి. ఎక్కడో మారుమూల ఊర్లో ఉండేదాన్ని, తెలుగు కూడా సరిగా రాని దాన్ని అక్కడ పోయి హిందీ నేర్చుకొని హిందీ మాట్లాడి ఇంతమంది మెంబర్లో నేను వర్క్ చేయడం అంటే నాకు హ్యాపీగా అనిపించింది మ్యామ్. ఒక కళ అనిపించింది. కాకపోతే నేను బస్సు నడిపిస్తానని ఎప్పుడు అనుకోలేదు మేడం. అది అయిపోయింది. ఒక జీవితం గడపాలంటే ఏదైనా చేయాలనే ఉదాహరణతో ఒక పట్టుదలతో చేశాను మ్యామ్. ఎట్లా బస్సు మీరు ఒక్కరే తీసుకురావడం, మీకు ఏమన్నా అసిస్టెంట్లు గట్రా ఉన్నారా? లేదు మ్యామ్. ఇప్పుడు మనం వచ్చామనుకో, టీసీలు తీసుకున్నాము, మన బస్సు వాళ్ళు చెప్తారు ఎక్కడ ఉన్నారు అనేది, బస్ నెంబర్ చెప్తారు, పోయి అక్కడ మనం చూసుకోవాలి. బస్సులో ఎంత బ్యాటరీ ఉంది అని చూసుకోవాలి, టైర్స్ చూసుకోవాలి,
బస్సుకి ఇంకేమైనా డ్యామేజ్ ఉందా అవన్నీ చూసుకోవాలి. దాని తర్వాత మనం మూమెంట్ అయ్యి మన పాయింట్స్ మన టైమింగ్ చూసి ఎంజీబీఎస్ మిర్యాలగూడ వెళ్ళే స్టాప్ నెంబర్ 14లో పోయి బస్సు పెట్టాలి. అక్కడ ఒక 20-15 మినిట్స్ ఉంటుంది. పబ్లిక్ని ఎక్కించుకొని మంచిగా వాళ్ళతో టికెట్ మేమే తీసుకోవాలి. టికెట్ తీసుకున్న తర్వాత ఒక 20 మెంబర్స్ అయిపోయిన తర్వాత మూమెంట్ అవ్వాలి. మూమెంట్ అయినాక మళ్ళీ మాకు స్టాప్ దిల్ష్ నగర్ ఉంటుంది, ఎల్బీ నగర్ ఉంటుంది, హైత్ నగర్ ఉంటుంది. ఇక నాన్ స్టాప్గా మిర్యాలగూడ వెళ్ళిపోతాం. నల్గొండ ఉంటుంది కానీ నల్గొండ వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కానీ నల్గొండ బస్ డిపోలో వెళ్తాం. అక్కడ కాస్త 5 నిమిషాలు ఉండేసి మళ్ళీ మిర్యాలగూడ వెళ్ళిపోతాం. 10:30, 10కి అట్లా చేరుకుంటాము. మళ్ళీ రిటర్న్ హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ రిటర్న్ అవుతాం. డైరెక్ట్ హైదరాబాద్ ఎక్కించుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం. ఈరోజు మార్నింగ్ మీరు ఆర్టీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని కూడా కలవడం జరిగింది. సార్ ఏమైనా హామీ ఇచ్చారా? మ్యామ్ సార్ ఇచ్చారు, పోస్టులు పడితే తప్పకుండా మీకే ఇస్తామని ఆ రోజు కూడా చెప్పారు, ఈ రోజు కూడా చెప్తున్నారు. సో ఆఫీస్కి పిలిపించి ఒక సన్మానం చేశారు చిన్నగా. ఎందుకంటే గుర్తు చేశారు, మనకు అదే చాలు. అలా ఇలా ఇవాళ రేపు చాలామంది మినిస్టర్లు బిజీగా ఉంటారు. అలాంటప్పుడు కొంతమందికి గుర్తు చేస్తారు, కొంతమంది గుర్తు చేయరు. నేను ఎవరికి ఏమి విధంగా మాట్లాడు కానీ కాకపోతే ఈ సర్కార్ మాత్రం గుర్తు చేస్తుంది. నాకు హ్యాపీగా అనిపించింది. సో భరోసా ఇస్తుంది. కానీ ఆ భరోసాతో ఉన్నాను, తప్పకుండా చేయాలని నేను ఒక మనవి చేసుకుంటున్నాను తెలంగాణ సర్కార్ని. మీరు 10 years ఢిల్లీలో డ్రైవర్గా పనిచేశారు. ఆ టైంలో ఏమైనా అనుకున్నారా, అరే నేను తెలంగాణ బిడ్డగా నా రాష్ట్రానికి నేను ఈ సర్వీస్ అందించాలని అనుకున్నారా? మేము అనుకున్నాను అప్పట్లో. మళ్ళీ ఆ సర్కారు ఉన్నప్పుడు వచ్చాను, 10 years బ్యాక్ కూడా వచ్చి కలిశాను. అప్పుడు మా మినిస్టర్ గారిని కలిశాను, ఎండి గారిని కూడా కలిశాను. వాళ్ళిద్దరు మంచిగానే రెస్పాన్స్ అయ్యారు. కాకపోతే మళ్ళీ ఏమైందో వాళ్ళకి బిజీగా అయిపోయారు. ఇక అలానే నా డ్యూటీ నేను కంటిన్యూ చేసుకున్నాను. కానీ అనుకోలేదు వస్తుందా తెలంగాణ, కానీ అనుకోలేదు మ్యామ్ నాకు ఇస్తారు తెలంగాణలో ఉద్యోగం అనేసి నేను అనుకోలేదు. సో అన్ఫార్చునేట్గా తెలంగాణ సర్కార్ నాకు అవకాశం ఇస్తుంది, నేను చేసుకుంటున్నాను. సో రేపు రాబోయే రోజుల్లో నాకు పర్మనెంట్ చేస్తే ఇంకా హ్యాపీగా ఉంటా. నా పేరెంట్స్ కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటారు. సో నేను కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను పర్మనెంట్ చేయాలనేసి. అంటే మీ స్టడీ అంతా ఎట్లా మీ ఊర్లోనే జరిగిందా, ఎక్కడికన్నా బయటకు వెళ్ళి చేయడం జరిగింది? లేదు మేడం, ఊర్లోనే. అంటే అక్కడే అక్క వాళ్ళ దగ్గరే ఉండేవాళ్ళం మేము, అక్కడే చేసుకునేదాన్ని. అక్కడే ఉద్యోగం అంటే అక్కడే 10th అక్కడే ఆటో నడపడం 2 years. అక్కడ నుంచి మళ్ళీ 10th కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఊరికి రావడం, ఊరికి వచ్చి ఆటో నడపడం. ఆటో తర్వాత 10th ఉంది కదా ఆటో ఎందుకు అనుకొని హోలీ మేరీ కాలేజ్లో నర్సుగా చేద్దామని వెళ్ళాను. అక్కడ ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోతే అక్కడే వార్డెన్గా వర్క్ చేశాను. బస్సు నడిపాను, గేర్ బస్సు నడిపాను, కాలేజ్ బస్సు. వీక్లీ 4 times వచ్చేదాన్ని. ఎప్పుడెప్పుడు పిల్లలకు ఎగ్జామ్స్ ఉండేదో తీసుకొచ్చి కోటికి, ఇక్కడ మన కోటి తీసుకొచ్చి వాళ్ళకి ఎగ్జామ్ చేయించుకొని వాళ్ళకి తీసుకెళ్ళింది. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేటోళ్ళు ఆ పిల్లలు. అంటే పెద్దవాళ్ళే కాకపోతే అక్క అని చెప్పేవాళ్ళు. సో నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. ఢిల్లీలో కూడా ప్యాసింజర్లు హ్యాపీగా ఫీల్ అవుతారు, నా బస్సు కోసం ఎదురు చూస్తారు, నా నెంబర్ తీసుకుంటారు. ఇప్పుడు నేను ఒక 1 month నుంచి డ్రైవింగ్ పోతలేదు కదా డ్యూటీకి. సో నాకు కాల్ చేస్తున్నారు, మ్యామ్ ఎక్కడున్నారు, రండి మాకు లేట్ అవుతుంది, రావట్లేదు, ఏమైంది. ఎందుకంటే ఎక్కువ చుట్టలు నేను తీసుకోను. ఢిల్లీలో కంటిన్యూ డ్యూటీ చేస్తాను, 26 to 26 డ్యూటీలు చేస్తాను. అక్కడ కూడా ఒక బెస్ట్ డ్రైవర్ అవార్డు కూడా తీసుకున్నాను, టీటీసీ నుంచి కూడా తీసుకున్నాను, వేరే దగ్గర కూడా తీసుకున్నాను. సో అలాగనేసి మంచి పేరు ఉంది, మంచిగానే నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ కూడా మంచిగానే చేసుకుంటాను. కాకపోతే తెలంగాణ గవర్నమెంట్ ఇంకా మంచిగా సహాయపడాలి. ఇస్తాము వస్తుందనే అంటే కాదు కదా, ఇవ్వాలి. పొన్నం ప్రభాకర్ సార్కి నేను చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ ఇద్దగా ఇవ్వాలి సార్, మీ పేరు ఉంటుంది. ఒక మహిళగా ఈనాటి మహిళకి మీరు ఒక ఇన్స్పిరేషన్, మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మేము చాలామంది అమ్మాయిలు అంటే మిర్యాలగూడ డిపోలో వెళ్తే మేడమ్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎవరు ఇప్పుడు అందరికీ నా ఫేస్ అందరికీ తెలిసిపోయినప్పుడు చూసి కూడా ఓ హ్యాపీ మేడం అనేసి సెల్ఫీ తీసుకుంటున్నారు. నాకు హ్యాపీ అనిపిస్తుంది. నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే మీరు కూడా నాలాగా ఇప్పుడు చాలామంది అమ్మాయిల్స్ ఫ్లైట్ నడుపుతున్నారు, ట్రైన్ నడుపుతున్నారు, ఇంకా చాలా చాలా విధంగా ఉన్నారు. మీరు మీకు ఏది అనిపిస్తుందో, మీకు ఏ పని చేయాలనిపిస్తుందో తప్పకుండా చేయండి. దేవుడు మీకు తోడు ఉంటాడు.
మీ గమ్యం మీరు తప్పకుండా మీ విజయాన్ని సాధిస్తారు. థ్యాంక్ యూ సరిత గారు. మహిళలు ధైర్యంగా ముందడుగు వేయండి, అన్ని రంగాలు మనమే ముందుంటాం అంటున్నారు సరిత నాయక్.